This title means sending sound signals underwater in a focused direction using multiple frequencies so that communication becomes clearer and more reliable. తెలుగులో టైటిల్కి అర్థం ఏంటంటే నీళ్ళల్లో శబ్దం ద్వారా సమాచారాన్ని పంపేటప్పుడు సిగ్నల్ని ఒకే దిశలో ఫోకస్ చేసి అనేక చిన్న ఫ్రీక్వెన్సీలను ఉపయోగించి మంచి క్వాలిటీతో కమ్యూనికేషన్ చేయడం. ఒక్క లైన్లో చెప్పాలంటే నీళ్ళల్లో సౌండ్ సిగ్నల్ని వృధా కాకుండా సరైన దిశలో స్పష్టంగా పంపే పద్ధతి. He is a PhD student working on modern communication technologies, ఎస్పెషల్లీ అండర్ వాటర్ కమ్యూనికేషన్. ఈయన ఈ ఆర్టికల్ రాసిన ఒక రచయిత. పేరు డియాగో ఏ కూహీ. స్పానిష్లో జేని హెచ్ లాగా పలుకుతారు. ఈయన స్పానిష్ మాట్లాడే దేశంలో పుట్టారు కాబట్టి ఈయన పేరుని కూజీ అని కాకుండా కూహీ అని చదవాలి. డియాగో గారు కమ్యూనికేషన్ సిస్టమ్స్పై, ముఖ్యంగా నీళ్ళల్లో పనిచేసే సౌండ్ కమ్యూనికేషన్పై రీసెర్చ్ చేస్తున్న పిహెచ్డి విద్యార్థి. షీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ఇన్ అండర్ వాటర్ అకౌస్టిక్ కమ్యూనికేషన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఈమె ఈ ఆర్టికల్ రాసిన మరొక రచయిత్రి. పేరు డాక్టర్ మిలికా స్టోజానోవిక్ గారు. ఈమె నీళ్ళల్లో కమ్యూనికేషన్, అండర్ వాటర్ అకౌస్టిక్ కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచ స్థాయి నిపుణురాలు. సింపుల్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. దిస్ పేపర్ టాక్స్ అబౌట్ హౌ టు సెండ్ అండర్ వాటర్ సౌండ్ సిగ్నల్స్ మోర్ ఎఫెక్టివ్లీ యూజింగ్ ఏ టెక్నిక్ కాల్డ్ ట్రాన్స్మిట్ బీమ్ ఫార్మింగ్ విత్ ఓఎఫ్టిఎం. వాడుక తెలుగు భాషలో ఈ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఏంటంటే నీళ్ళల్లో కమ్యూనికేషన్ను ఎలా మెరుగుపరచాలి అనే సమస్యను చర్చించారు. ప్రాబ్లం. ఇన్ అండర్ వాటర్ కమ్యూనికేషన్, బీమ్ ఫార్మింగ్ నీడ్స్ అక్యురేట్ ఛానల్ ఇన్ఫర్మేషన్. బట్ అండర్ వాటర్ ఛానల్స్ ఆర్ హైలీ టైమ్ వేరియింగ్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ రిసీవర్ టు ట్రాన్స్మిటర్ టేక్స్ ఏ లాంగ్ టైమ్. Because of this delay, the transmitter usually has old or incorrect channel information. సమస్య ఏంటంటే బీమ్ ఫార్మింగ్ చేయాలంటే ట్రాన్స్మిటర్కి ఛానల్ గురించి పూర్తిగా తెలియాలి. కానీ నీళ్ళల్లో ఛానల్ కాలంతో మారుతుంది. అలాగే ఫీడ్బ్యాక్ రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. ఫీడ్బ్యాక్ అంటే రిసీవర్ పంపే ఒక మెసేజ్. ట్రాన్స్మిటర్ పంపిన సిగ్నల్ సరిగ్గా అందిందో లేదో ఫీడ్బ్యాక్లో రిసీవర్ చెప్తుంది. ఈ ఫీడ్బ్యాక్ని బట్టి ట్రాన్స్మిటర్ తను పంపే సిగ్నల్ని సరిచేస్తూ ఉంటుంది. ఈ ఫీడ్బ్యాక్ రావడం లేట్ అయితే ట్రాన్స్మిటర్కి వచ్చే సమాచారం పాతది లేదా తప్పు అయిపోతుంది. ప్రపోజ్డ్ సొల్యూషన్. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఫుల్ ఛానల్ ఇన్ఫర్మేషన్, ద ఆథర్స్ యూజ్ ఓన్లీ స్టేబుల్ ఛానల్ ఫీచర్స్. One such stable feature is the angle of arrival of the main or strongest path. This angle changes very slowly, so it still remains useful even with long feedback delays. ఆథర్స్ ఏం చేశారంటే మొత్తం ఛానల్ వాడకుండా మార్పులు తక్కువగా ఉండే లక్షణాలు మాత్రమే వాడారు. అందులో ముఖ్యమైనది ప్రధాన మార్గం స్ట్రాంగెస్ట్ పాత్ నుండి వచ్చే సిగ్నల్ కోణం, యాంగిల్ ఆఫ్ అరైవల్. ఈ యాంగిల్ సర్ఫేస్ స్కాటరింగ్ వల్ల త్వరగా మారదు, కాబట్టి లాంగ్ ఫీడ్బ్యాక్ డిలే ఉన్న పనికి వస్తుంది. వై ఓఎఫ్టిఎం? ఓఎఫ్టిఎం ఈజ్ వెల్ సూటెడ్ ఫర్ వైడ్ బ్యాండ్ బీమ్ ఫార్మింగ్. ఇట్ అలౌస్ ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బీమ్ ఫార్మింగ్ ఓవర్ మెనీ ఫ్రీక్వెన్సీస్. ఓఎఫ్టిఎం ఎందుకు? ఓఎఫ్టిఎం ద్వారా చాలా ఫ్రీక్వెన్సీలపై బీమ్ ఫార్మింగ్ చేయవచ్చు. అందుకే ఇది వైడ్ బ్యాండ్ బీమ్ ఫార్మింగ్కు చాలా సూటబుల్. ఎవాల్యుయేషన్. ద సిస్టమ్ ఈజ్ టెస్టెడ్ యూజింగ్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అండ్ బిట్ ఎర్రర్ రేట్. Tests are done using simulated data over 1 kilometer shallow water channel, 10 to 15 kHz acoustic frequency band.
పెర్ఫార్మెన్స్ ఎలా చూసారంటే 2 మెజర్మెంట్స్ ఉపయోగించారు. ఒకటి ఎంఎస్సి మీన్ స్క్వేర్ ఎర్రర్, అంటే ఎర్రర్స్ ఎంత వచ్చాయో చూస్తారు. రెండోది బిఈఆర్ బిట్ ఎర్రర్ రేట్, ఎన్ని బిట్స్ తప్పు వచ్చాయో చెక్ చేస్తారు. ఈ పరీక్షలు 1 కిలోమీటర్ షాలో వాటర్, అంటే 1 కిలోమీటర్ లోతులో 10 to 15 kHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో నిర్వహించారు. రిజల్ట్స్. బీమ్ ఫార్మింగ్ in the main path direction gives very good performance. Performance loss is only a few dB compared to ideal beam forming. Both coherent and differentially coherent detection methods are tested. An angle tracking algorithm is proposed to reduce complexity in mobile systems. The method is verified using a real underwater acoustic test bed. ఫలితాలు. ప్రధాన మార్గం వైపు బీమ్ ఫార్మింగ్ చేస్తే చాలా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఐడియల్ బీమ్ ఫార్మింగ్తో పోలిస్తే కొద్దిపాటి లాస్ మాత్రమే ఉంది. 2 డిటెక్షన్ మెథడ్స్ వాడారు. ఒకటి కోహరెంట్ డిటెక్షన్, 2 డిఫరెన్షియల్లీ కోహరెంట్ డిటెక్షన్. మొబైల్ సిస్టమ్స్ కోసం యాంగిల్ ట్రాకింగ్ అల్గారిథం ప్రపోజ్ చేశారు. చివరగా రియల్ అండర్ వాటర్ టెస్ట్ బెడ్తో కూడా వెరిఫై చేశారు. In short, using only the stable angle information is enough to get near optimal underwater beam forming performance. చాలా సింపుల్గా ఒక పారాగ్రాఫ్లో చెప్పాలంటే, నీళ్ళల్లో బీమ్ ఫార్మింగ్ చేయడానికి పూర్తి ఛానల్ సమాచారం అవసరం లేకుండా ప్రధాన మార్గం నుంచి వచ్చే యాంగిల్ మాత్రమే వాడిన దాదాపు సేమ్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అని ఈ పేపర్ చూపిస్తుంది. Future scope. Beam farming in multiple stable paths. Until now, the method uses only one main path. In some underwater channels, more than one stable path may exist. Future work can send signals in multiple directions at the same time. This can improve signal strength and reliability. Second one, transmit beam farming for multiple users. The current work focuses on one transmitter and one receiver. In the future, the same technique can be extended to multiple receivers or users. This will allow simultaneous communication with many users, useful for underwater sensor networks and acoustic networks. భవిష్యత్ పరిశోధనకు అవకాశాలు. మొదటిది, ఒకటి కంటే ఎక్కువ స్థిరమైన మార్గాల వైపు బీమ్ ఫార్మింగ్ చేయడం. ఇప్పటి వరకు ఒక ప్రధాన మార్గం మాత్రమే ఉపయోగించారు. కొన్ని సముద్ర పరిస్థితుల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ స్థిరమైన మార్గాలు ఉంటాయి. భవిష్యత్తులో అన్ని స్థిర మార్గాల వైపు సిగ్నల్ పంపే విధానం పరిశోధించవచ్చు. దీనివల్ల సిగ్నల్ బలంగా ఉండి డేటా నమ్మకంగా చేరుతుంది. 2. బహుళ వినియోగదారుల కోసం బీమ్ ఫార్మింగ్. ప్రస్తుతం పరిశోధనలో సిగ్నల్ పంపేవారు ఒక్కళ్ళే మరియు స్వీకరించేవాళ్ళు ఒక్కళ్ళే. భవిష్యత్తులో ఒకేసారి అనేక రిసీవర్లకు డేటా పంపే విధానాన్ని అభివృద్ధి చేయవచ్చు. ఇది అండర్ వాటర్ సెన్సార్ నెట్వర్క్కు చాలా ఉపయోగపడుతుంది. వన్ లైన్ టేక్అవే చాలా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఈ విధానాన్ని అనేక స్థిర మార్గాలు మరియు అనేక వినియోగదారులకు విస్తరించవచ్చు. తద్వారా అండర్ వాటర్ కమ్యూనికేషన్ మరింత సమర్థవంతంగా మారుతుంది.